సుంకర్ సత్యమో వాళ్ళ ఫ్యామిలీలో సెకండ్ వన్, అంజనేయులేమో ఫోర్త్ వన్. వీళ్ళిద్దరు ఇల్లు కూడా పక్క పక్కన ఉన్నాయి, ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి పక్క పక్కన అయితే సుంకర్ సత్తయ్య కూతురు మ్యారేజ్ చేసింది రీసెంట్గా 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు రోజు సుంకర్ సత్తయ్య ఆయన కూతురు మ్యారేజ్ చేసి వాళ్ళ ఓల్డ్ ప్రాపర్టీ అయినటువంటి ఒక కట్టెల మంచం ఉంటుంది కదా, కట్టెల మంచం తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టుకొని కూరగాయలు అవి కట్ చేసుకున్నారు. అక్కడనే పెట్టేస్తే ఈ అంజనేయులు కొద్దిగా క్రిటికల్ కండిషన్ ఉంటూ వచ్చి వాళ్ళ అన్నని వాళ్ళ వదిలిని వాళ్ళ అన్న కొడుకుని కొద్దిగా కూతురు తెచ్చింది. మొన్న ఎప్పుడంటే 25వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు తాగొచ్చి భూమి ఎందుకు తిట్టిందంటే ఇది యాన్సెస్టర్ ప్రాపర్టీ, దీన్ని తీసుకొచ్చి ఎండ పడేసారు, దీన్ని ఖరాబ్ చేస్తున్నారు, ఇంట్లో పెట్టవచ్చు కదా అని చెప్పేసి బూతులు తిట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూసిరు. తర్వాత పొలానికి పోయారు. మళ్ళీ రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చేసరికి వాడు తాగున్నాడు కదా, అక్కడనే ఇంట కూర్చొని తిట్టుకుంటూ ఉంటే వీడు ఎంతకు మమ్మల్ని వదులుతలేడు, ఈ విధంగా తిప్పుతున్నాడు అని చెప్పేసి సత్తయ్య ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాడు, ఆయన కొడుకు ఒక గొడ్డలు తీసుకొని వీళ్ళు ముగ్గురు వాళ్ళ భార్య గౌరమ్మ కూడా ముగ్గురు కలిసి వాళ్ళ ఇంట్లో పోయి ఇంట్లో నుంచి అంజనేయుల్ని బయటకు ముందుకొచ్చి ఈ ఐరన్ రాడ్ గొడ్డలతో ఈ సెక్షన్ రైతర్లు పుట్టి దాన్ని చంపుతారు. ఇది పిట్టి మ్యాటర్. యాక్చువల్గా ఆలోచన చేస్తే ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న ఇష్యూ, కానీ ఈ ఏమంటారు కంట్రోల్ చేసుకోలేక ఆ ఫిట్ ఆఫ్ రైతులు శనికావేశం అంటారు కదా, శనికావేశంలో అన్న కొడుకు అన్న భార్య ముగ్గురు కలిసి తమ్ముని చంపడం. అంజనేయ భార్య సత్యమ్మ ఇచ్చినటువంటి దరఖాస్తు మీద కేసు నమోదు చేసి వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు నిన్నట్టు 2 తారీఖు